గౌరవనీయులు బాధిత కుటుంబాలకు అండగా నిలబడి నిరంతరం ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి భవిష్యత్ తరానికి ఒక ధైర్యాన్ని భవిష్యత్తులో ఇంకెవరికి అట్లా జరగకుండా ఉండాలని చెప్పి మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి విషాదం గారు మహారాజ్ గారికి, మా బీసీ ఫ్రంట్ అధ్యక్షులు బాలాజీ గౌడ్ గారికి, మా ఉద్యమ నాయకురాలు విమలక్క గారికి, దుర్గయ్య గారికి, ఐలి వెంకన్న గారికి, ఎల్కట విజయ్ కుమార్ గారికి, బైరిశేఖర్ గారికి, మయూరా కంపెనీ ఎంటీఆర్ కంపెనీ రాజయ్య గారికి, జనార్దన్ గారికి, మయూరా సతీష్ గారికి, చాలా మంది పెద్దలు, అన్ని కుల సంఘాల నాయకులను దయచేసి క్షమించాలి. అందరికి పేరు పైన నమస్కారం. సంఘటన జరిగిన రోజు మొట్టమొదటిగా ఒక మెరుపుదాటిలాగా చేసి మరి విశ్వరథన్ గారు మీడియా ద్వారా బయటకు వచ్చింది. మరి ప్రతి బీసీ సంఘం కూడా ప్రతి బీసీల గురించి కొట్లాడే బీసీ జేఏసీలు, బీసీ ఫ్రంట్లు, ఇంటలెక్చువల్ ఫోరం, విద్యార్థి సంఘాలు, అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా నారకన్నులకు వచ్చి కొట్లాడిని, ధర్నాలు చేసినాయి. మేము కూడా కేటీఆర్ గారు మేము కూడా పార్టీ తరఫున పోయినాం. మా మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడ ధర్నా చేసి అన్ని పార్టీలు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కూడా కొట్లాడినాయి. డీజీపీ గారు కలిసి నేను క్లియర్గా విశారదన్ గారి ముందు 2 రోజుల ముందు నేను కలిసినాను. మీరు ఎందుకు డిలే చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి? దీనివల్ల సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఎవరు? అంత పెద్ద ఇంపార్టెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం పడిపోతుందా? ప్రభుత్వం పడిపోతుందా? తలకింద అవుతుందా? మీరు చేసే డిలే వల్ల సమాజంలో అరే మనకు ఇంత వ్యతిరేకంగా చేస్తున్నా అని చెప్పి కులాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చుబడి అనేక రకాల దారితీస్తాయి. ఇమ్మీడియట్ వాళ్ళని దోషులు శిక్షించండి మాట్లాడినాం. దాన్ని ఎట్లా తీసుకొచ్చారంటే ఇది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఒక ఎస్సీ కాదంట. అరే ఎస్సీ కాదనుకో, ఎస్సీ కాదైతే బీసీ అయితే తనల్లా సరే ఓసీ అనుకుందాం. ఓసీ చిన్నపిల్లలను తనలేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు సంతోషపడతాయి. అరే షబాజ్ బాగా చేసినారు అంటారా? సమాజంలో ఎక్కడ ఉంది? అక్కడ ఎన్నోసార్లు సమాజంలో ఇతరులకు అయినప్పుడు కూడా ధర్నాలు చేసింది. అంతకుముందు అక్కడ శంషాబాద్లో సంఘటన జరిగితే అందరు కోరిండ్రు వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి. ఒక సంఘటన జరిగినప్పుడు ఈ సంఘాలన్నీ కూడా మనోడు కాదని వదిలిపెట్టుకొని పోతే ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఇది ఏం కులం రా అని చెప్పి మనోడు కాదని ఇచ్చిపెట్టిపోలే ఎవరు కూడా. ఆపదస్తే ఆదుకునేటువంటి సమాజంలో ఒక మానవీయ కోణం ఉన్నటువంటి సమాజం ఇది. ఈ సమాజంలో కులాల కంటగట్టి వీళ్ళు ఈ కులం కనుక మేము చేయమనే రీతిలో వ్యవహరిస్తే సమాజం ఎక్కడ వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? చాలా మంది ఒక 20 సంవత్సరాల క్రితం అదే ఏరియాలో నార్కన్లు కావచ్చు, అచ్చంపేట కావచ్చు, బల్మూర్లో కావచ్చు, ఆ ఏరియాలలో ఈ సంఘటన జరిగింటే సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఊర్లో వాళ్ళు ఉండేటోళ్ళ ఒక అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, లేకపోతే ఒక పేదోనికి ఇట్లా అన్యాయం జరిగిందంటే, ఓడిని కొట్టి చంపినంటే, తన్నిండ్రంటే, కనీసం ఒక అమ్మాయిని చేయబట్టి గుంజిర్రంటే, మరి 20 సంవత్సరాల క్రితం ఎందుకు భయం ఉండే? ఇవాళ ఎందుకు భయం లేదు? ఆలోచన చేయాలి. ప్రభుత్వమే ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం భరోసా ఇయ్యాలి కదా, ఇంకంతకన్నా గొప్ప భరోసా ఇయ్యాలి కదా. ఎందుకంటే మా ఊర్లలో పొలం దగ్గర అన్యాయం జరిగితే అడవులోకి వెళ్ళిపోయేదని చెప్పేది మేము చదువుకునేటప్పుడు. అది బాగా చదువుకుంటున్నాయి కదా, ఇంటెలిజెంట్ ఉండి ఎట్లా అంటే ఊర్లో దాడులు, వాళ్ళ అక్కని ఇట్లా వేసిరంట, వాళ్ళ భూమి గుంజుకున్నారంట, వాళ్ళ పెద్ద చంపినరంట, తట్టుకోలేకపోయిండు, న్యాయం జరగకపోతే అనిపోయినా అంటున్నారు. మరి ఇలా అది తప్పు అన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు, సంతోషమే. మన గురించి పోయి తిండి తిప్పలు లేకుండా వాళ్ళు రావడం మనకు ఇష్టం లేదు, వాళ్ళు చేయడం ఎవరికి ఇష్టం లేదు. సంతోషం, ప్రజాస్వామ్యంలో మంచిగా ఉండని. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసం కలిగినప్పుడు ఎవరు ఆ పని చేయరు కదా. మరి ఎక్కడ ఉంది విశ్వాసం? పట్ట పగులు అందరి ముందర కాల్తం తంతే అడిగేటోళ్ళు లేడు. పిల్ల లేదన్నారు, పిల్ల ఉందని వీడియో పెట్టిండ్రు. ఒక చిన్న పిల్ల సంకలు ఎత్తుకున్నది పిల్ల ఉందని. ఒకరు మాదిగా కాదు, ఒకరు మాల కాదు. అరే మాదిగా కానీ కాకపోని, మాల కానీ కాకపోని, బీసీ కానీ కాకపోని, పోనీ ఇంకో వేరే ఓసి కులమే అనుకున్నాం అనుకో, అంటే తన్నొచ్చా?
కులాల పంచాయతీ ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వం పెడుతుంది, విడగొడుతుంది. అంటే పాలకులు కొంతమంది ఏంటంటే ఓట్లు వేస్తూ చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు, వేసేది మనమేం చెప్తున్నారు. మరి మనమేం చేస్తున్నాం ఎక్కడ పోయినప్పుడు? నేను చూస్తుంటా కదా, ఒక సర్పంచ్ ఎంతో కష్టపడి సర్పంచ్ అయింటాడు, వాడు మనోడమే తిడుతుంటాడు, సర్పంచ్ అవినీతి పరుడు, సర్పంచ్ ఇట్లా చేసిండు, వాడు సర్పంచ్ ఇట్లా చేసిండు, వాడిని గాలి తీసేది వేరేడు కాదు, మనోడే. ఓ కాలు చేసి కోతాడు. ఎమ్మెల్యే వాళ్ళు చాలా కష్టం, పాకులాడుకోవడం. ఎమ్మెల్యే వాళ్ళు మామూలు విషయం కాదు అది. వాడిని పూర్తి ఇజ్జాలు కలిపేది కూడా మన నాయకులు పోయి ప్రపంచం మొత్తం వాడే తినేసినట్లు, మొత్తం వాడే మింగినట్లు, అందరూ మొత్తం చాలా నీతిమంతులు అన్నట్లు. అదే గట్టుంటోళ్ళు పోయేంత వరకు ఈ సమాజం అస్సలు మారదు, గుర్తుపెట్టుకోండి. నాయకులు మారాలి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు చాలా క్లారిటీ కూడా చేయడానికి. నాయకులు కన్ఫ్యూజ్ చేసేస్తారు. ఒక కులపడే వెళ్తే కులపడే వాడే శత్రువు అవుతాడు. అట్లా కనుక మనం ఒక ఐక్యత రానంత వరకు ఇలా ఆటాడిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది, వీళ్ళని విడగొట్టడం ఎంతసేపే అని అర్థమైపోయింది వాళ్ళకి. వీళ్ళు విడగొట్టడం, వీళ్ళతో వీళ్ళు తిట్టిపోయడం పెద్ద పని కాదు. ఈమెకి అన్యాయం జరిగింది, ఈమె వాళ్ళ సామాజిక వర్గంతోనే అనొచ్చు, ఎంత ఈజీ కూడా అన్నట్లు అర్థమైపోతున్నాడు వాళ్ళకి. ఎవరైతే ఒక కులంలో పెడితే కుల పెద్ద అడుగుతున్న వ్యక్తి, ఆ కుల పెద్దనే బాధలు ఏం కాదు, ఆ తప్పు లేదు అని అనుకో, ఎవరిని చెప్తారు అట్లా. కనుక సమాజంలో అట్లా తయారైపోయాను, అందరు కూడా తయారైపోయి ఇట్లా ఈ వ్యవస్థ ఇట్లా వచ్చిందన్నమాట. మనం మారేంత వరకు వాళ్ళు మారరు. ఇలా ఎవరు విశారద మహారాజు గారు కావచ్చు, మా బాలరాజు గారు కావచ్చు, ఇంకా చాలా మంది, మా చిరంజీవి గారు కావచ్చు, ఇంకా చాలా మందికి ఉన్న వేదిక పైన వాళ్ళు రోజు చేస్తుంటారే, ఇంకా ఎన్ని రోజులు చేస్తారా అన్నట్టు ఉంటారు, ఎందుకు చేస్తారంటూ ఉంటారు. కానీ సమాజం మిమ్మల్ని గమనిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకట్లా లేదు. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒక రెవల్యూషనరీ వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా ఇలా ఏం ఆలోచన చేస్తుందంటే, ఒక మహిళా బిల్లే కాదు, చట్టసభలలో బీసీలకు కూడా ఇవ్వాలనేటువంటి ఎక్సర్సైజ్ నడుస్తుంది. మీరు కావాలంటే కనుక్కోండి. ఎందుకు అంటే ఇప్పుడు ఉంది, మూమెంట్ వచ్చింది, మనం ఇచ్చేస్తే మనం మిగిలిపోతాం. పొలిటికల్ పార్టీలు ఏం కోరుకుంటాయంటే మళ్ళీ అధికారాలు కోరుకుంటాయి, ఏం చేస్తే వస్తామనేది కోరుకుంటాయి అంతే. స్కీమ్ ఇస్తే కోరుకుంటా, ఇది ఇస్తారా, వేరే ఇంకేమైనా ఇస్తే వస్తారా పబ్లిక్ ఇట్లా. ఇవాళ దేశం మొత్తం మీద అరే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేస్తుండే, మనం వినలే మన వాళ్ళు. ఇలా ఆలోచన వచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా నడుస్తుంది. ఇప్పుడు బీసీ జనగణన అంటున్నారు, బీసీలకు న్యాయం జరగాల, బడ్జెట్ ఇవ్వాలంటున్నారు. కనుక ఇవాళ మనం అందరం కూడా ఇది పోతే ఆ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇలా మనం జాగ్రత్త చేస్తే ఖచ్చితంగా మనం ఒక మూమెంట్ అనేది వస్తుంది. ఆ మూమెంట్ రావడానికి ఇలా ఈ నాయకులందరూ కష్టపడుతున్నారు. మేము కూడా 100% మా పార్టీ తరఫున రేపు అసెంబ్లీలో కొట్లాడతాం, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడిపిస్తాం. మీరు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం అయినా చేస్తాం. మేము ఆల్రెడీ డీజీపీ గారు కూడా కలిసి చెప్పినాం గట్టిగా. మళ్ళీ ఒకసారి ఫైనల్గా మరి అసెంబ్లీ కన్నా ముందు, బడ్జెట్ కన్నా ముందు ఓ కార్యక్రమం ఇచ్చి మరి మీరు అందరి అన్ని సంఘాలు దీని మీదనే ఏం చేద్దామని దాని మీదనే పెద్ద మనుషులు అందరూ కలిసి చిన్న గెట్ టుగెదర్ పెట్టి మీటింగ్ పెట్టుకొని, చిన్న రౌండ్ టేబుల్ లాగా పెట్టుకొని ఓ పెద్ద కార్యక్రమాన్ని ప్రతి సంఘము ఒక 1000, 2000, 5000 ఫిక్స్ చేసి మనందరం లక్షలాది మంది కదిలినాము, వీళ్ళందరూ ఐక్యమైనంటే అయినరానికి తెలిస్తేనే మీరు అన్ని టకటకట పనులు అయిపోతాయి. వీళ్ళు ఏం చేయలేరు అనుకుని చేస్తుండ్రు, కానీ చేయాల్సిన అవసరం వచ్చింది. అలా సమాజంలో తెలంగాణలో పోలీస్ అంటే కూడా మంచి పేరుండే, తెలంగాణ పోలీస్ అంటే దేశవ్యాప్తంగా ఒక పేరుండే. వీళ్ళు ఎట్లా అయిపోయిందంటే చాలా కొంతమంది వల్ల పూర్వ ప్రతిష్ట మొత్తం దిగజారిపోయింది. కనుక ఇవాళ మనం అందరం గ్యారంటీగా మరి దీన్ని తెగేంత వరకు, న్యాయం జరిగేంత వరకు, బాధిత కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చేంత వరకు నేను అడుగుతా. నార్కన్లు కూడా మీకు సేఫ్ కాదు. వాళ్ళు అనుకుంటే హైదరాబాద్ ఇదే బంజారా ఎంతో మందికి ఇచ్చాం. ఏంది వాళ్ళది చెమటబడి కొనుక్కొచ్చేది మన ఆస్తి, మన భూమి, గవర్నమెంట్ భూమి అంటే ప్రజల ఆస్తి. ఇక్కడనే అకామిడేట్ చేస్తే ఈయన ఏదో పని చేసుకుని బతుంది, ఊర్లో పోయి బతికే పరిస్థితి కూడా లేదు. కనుక ఆ బాధిత కుటుంబాలకు మనమే అండగా నిలబడి మరి ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలి, ప్రభుత్వానికి బుద్ధి చర్చలు చేయాలి.
ఇలాంటి సమాజంలో మంచి పనులు కావని ఒక బీసీ ఎస్సీ ఎస్టీలే కాదు మిగతా వాళ్ళు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి చాలా మంది చెప్తున్నారు ఆదర్శ భావాలు మాకున్నాయని. అలాంటి వాళ్ళు కూడా వచ్చి మరి దీన్ని ఖండించి ఆ ఊర్లో పోవాలి, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఆ ఊర్లో పోయి మరి రాజకీయంగా మాకు మీ ఓట్లు కావాలనుకునే వాళ్ళందరూ కూడా కంపల్సరీ న్యాయం చేయాలి. ఇదేం పద్ధతి, లేకపోతే భవిష్యత్తులో మనం కనుమరుగు అవుతాం. గ్యారంటీగా ఏదో ఒక రోజు మనమే దోషిగా మిగులుతాం. మనమే చరిత్రలో ఇప్పుడు వెనకటికి నిజాం గవర్నమెంట్లో కానీ అంతకుముందు కానీ ఇట్లా జరిగింది మనం నిరుతుంటాం. మరి ఈ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరుగుతా, పసిపిల్లని తంతరా చంపుతారా అనేటువంటి చరిత్రలో ఎవరు చేసిర్రా అంటే వస్తుంది. ఇలా ప్రభుత్వం ఎంత ఘోరంగా తయారైందంటే గుడిచెలు గులగొడుతున్నారు. మా మహబూబ్నగర్లో కుంటి వాళ్ళు, వికలాంగులు, కన్ను లేనటువంటి వాళ్ళు, ఇద్దరు భార్య భర్త కూడా కన్ను లేని వాళ్ళు అందరు కలిసి ఒక 30 ఏళ్ల కింద కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఆ ఇండు గులగొట్టింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మూసి ఎంబడి వాళ్ళే, పేదవాళ్ళే, ఇక్కడ చూసిన అర్ధనాదాలే. మనం ఫోన్ ఆన్ చేసుకుంటే అన్ని బాధలు, ఏడ్పులు, ఏడుస్తుంటారు, శాపనార్థాలు. అసలు ఇవేం కనబడతలేయా? ఎందుకంటే ఒక్కడు ఇచ్చిందంటే స్పందించేటోళ్ళు ఇంత 100 మంది ఇస్తుంటే కూడా ఏం ఉందంటే మరి కార్యరూపం మనం ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది సరిపోతలేదు డోసు వాళ్ళకు. ఈ ధర్నాలు, ఈ రకంగా మాట్లాడాలి సరిపోతలేదు. మరి ఏ రకంగా చేయాలనేది మనం అందరం కూడా తీసుకెళ్ళాలి. అవసరం అనుకుంటే ఢిల్లీ కూడా వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో మీడియా ద్వారా కూడా మరి మొత్తం తెలంగాణ ఇట్లా జరుగుతుంది, ఈ రకంగా జరుగుతుంది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం కూడా ముందుకు తీసుకెళ్లి మరి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ తరఫున కానీ మేము కానీ ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని, ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా, ఏ కులమోడు చేసినా, ఏ మతమోడు చేసినా, సమాజంలో చదువుకున్న వ్యక్తులు ఎవడే కానీ, సభ్య సమాజంలో ఒక అన్నం తింటోడు ఎవడే కానీ ఈ సంఘటన అందరూ ఖండించి ఇమ్మీడియట్ గా దోషులను శిక్షించాలి. మన డిమాండ్ ఏముంది? అరెస్ట్ చేసి జైలుకి పంపాలి. ఉరి ఏమంటలేము, ఈడ తీసుకొచ్చి చెట్టు గట్టేయమంటలేము, లేకపోతే ఇంకేం చేయమంటలేము. చట్టపరంగా యాక్షన్ తీసుకోండి, జైలు పోతాడు. జైలుకి సంవత్సరాలు ఉంటాడా, 4 రోజులుగా మళ్ళీ తీసుకొని వస్తాడు. అంటే గౌరవం ఉండాలి, చట్టం పట్ల గౌరవం ఉండాలని. లేకపోతే ఇంకోటి చేస్తాడు, అరే వాడు చేసేమన్నా రారారి, ఇంకోటి రేపులు చేస్తాడు, ఇంకోటి ఇంకేమైనా చేస్తాడు. కనుక అది మంచి పద్ధతి కాదు. కనుక వెంటనే యాక్షన్ తీసుకోవాలని, లేనట్ల దానిలో దీన్ని మరి ఈ సంఘాలన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామని, మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పని తెలియజేస్తూ, మీరు ఏ కార్యక్రమం నాకు తెలియజేసినా అన్న మీ గ్యారంటీ మా సపోర్ట్ మీకు ఉంటుందని చెప్పని, మా బాధ్యతను నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ కూడా పెద్దలందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ.